నమస్తే. కొల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధులి ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణ స్టేట్ గురించి అట్లనే మనం నేషనల్ టాపిక్స్ కూడా కొన్ని డిస్కస్ చేద్దాము. తెలంగాణ తీసుకుంటే ఈరోజు ఏంటంటే ఒక 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 కామన్ ఈక్వేషన్ నడుస్తూనే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్యలో. వాడు కర్ణాటకలో ఏమైతుంది, ఒక ల్యాండ్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రిని విచారించుకోవచ్చని గవర్నర్ పర్మిషన్ ఇస్తాడు అక్కడ. అయితే ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే హైకోర్టుకు పోయి దాన్ని డిస్మిస్ చేయాలని అడుగుతాడు. పర్మిషన్ ఆపేయాలి, స్టే చేయాలంటాడు. సో హైకోర్టు ఏం చెప్పింది, ఇవ్వలేము, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఇట్స్ ఎ సెట్ బ్యాక్ ఫర్ సీఎం. సో సీఎం మీద విచారణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయన మరి సీఎం పదవులు ఉంటాడా ఊడతాడు అనేది నెక్స్ట్. తర్వాత ఫర్దర్గా సుప్రీంకోర్టుకు పోయే ఛాన్స్ ఉంది అంటారు. అట్లాంటిది సేమ్ అవినీతి ఆరోపణల పైన ఏది కుటుంబానికి, తన సొంత మనుషులకు అక్కడ ల్యాండ్ కట్టబెట్టిన ఆయన మీద, ఇక్కడ తెలంగాణలో కాంట్రాక్ట్లు అమృత్ అనే ఒక కాంట్రాక్ట్ని అలా బామ్మర్దికి ఇచ్చినాడు. తర్వాత 1000 కోట్లు మా తమ్ముడు పెట్టుబడి పెడతాడు, వాళ్ళ తమ్ముడు కంపెనీతో ఎంఓఏ చేసుకున్నాడు. ఇట్లాంటి ఇవి 2 ఉదాహరణలు మాత్రమే. ఆయన చేసిన చాలా ఉన్నట్టున్నాయి ఇట్లాంటి ముచ్చట్లు. ఈ ముఖ్యమంత్రి మీద అలాంటి సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉన్నదా తెలంగాణలో? నేను ఏమంటా మిత్రమా అంటే, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఈ 3 రాష్ట్రాలలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు దేశంలో, ఆయన ఏఐసిసి అధ్యక్షుడు ఆయన 82 సంవత్సరాల పెద్ద మనిషిని పెట్టుకొని గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఆ పార్టీ. అయితే ఈ 3 రాష్ట్రాలను కూడా సరిగ్గా నిర్వహించలేని, నాయకత్వాన్ని ఎన్నుకునే సమర్థత లేని సామర్థ్యం ఉన్న నాయకులను ఎంచుకునే తెలివి లేనటువంటి ఈ అధిష్టానము ఎంత అంటే ఒక పొరపాటునో గ్రాపాటునో ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నటువంటి ఈ 3 రాష్ట్రాల ప్రజలు సఫర్ అవుతారు, ఎంత ఇబ్బంది పడుతురు, ఎంత అంటే వీళ్ళకు సోయలేనటువంటి. ఇప్పుడు ఈడ ఉన్నది వాళ్ళు ఎలాంటి ఎన్నుకున్నారో మనం 10 నెలల నుంచి చూస్తున్నాం మన రాష్ట్రం వరకు. అయితే కర్ణాటకలో కంపారిటివ్లీ స్ట్రాంగ్ లీడర్షిప్ సిద్ధరామయ్య జనతాదళ ఆయన మొదటి ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంతకుముందు వేరే పార్టీలో ఉన్నాడు. కానీ 76 years ఓల్డ్ ఆయన. ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్నది, వెరీ సీనియర్ పర్సన్. సో లీడర్షిప్ వైజ్గా బెటర్. కానీ ఆ కరప్షన్లో ఇరుక్కుపోయారు. ఆయనే కాదు, కాంగ్రెస్ ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కొడుకు, ఈ కొడుకు కాదు వాళ్ళ ఫ్యామిలీకి ఇది స్కిల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఈ గవర్నమెంట్లలో. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దాంట్లోంచి భూమి కొట్టేసిరంట వాళ్ళు, కార్గే ఫ్యామిలీ. సో దాని మీద కూడా నడుస్తుంది. సో ఓవరాల్గా బీజేపీ చాలా అగ్రెసివ్గా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ కార్నర్ చేసి చివరికి ముఖ్యమంత్రిని చెక్ పెట్టింది. ఇది చెస్లో మనం చెక్ పెడితే డైరెక్ట్ రాజుకి పెడతాం, చూసిరా అట్లా పెడతాం. ఇట్లా పెట్టింది, తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ. బట్ అదే అగ్రెసివ్నెస్ తెలంగాణలో ఎందుకు లేదు? ఈ తెలంగాణలో ఇట్లాంటి కరప్షన్ చేస్తున్నారు కదా, క్లియర్ కనిపెడుతుంది. తమ్ముడికి 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తా అని ఎంఓ చేసుకునేది దారుణమైన అది. అదే నేను ఏమంటున్నా అంటే మిత్రమా, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోనేమో వీళ్ళకు 10 సంవత్సరాల నుంచి అధికారానికి దూరం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లోనేమో గంజాయి సాగు చేసుకోమని పర్మిషన్ ఇస్తుంది, లీగలైజ్ చేస్తుంది. వీళ్ళ యొక్క పరిపాలన విధానం చెప్తున్నా. హిమాచల్ ప్రదేశ్లో అలా చేస్తుంది. కర్ణాటకలోనేమో భూములు పంచుకుంటారు ఆ కాంట్రాక్టర్లకు. 40% పంచుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని పంపించి ఈయన తీసుకొస్తే ఈయన ఆడికే వచ్చింది. అయితే బీజేపీ గవర్నమెంట్ మీద వీళ్ళు చేసిన ప్రచారం ఏంటి అంటే ఇప్పుడు పేటీఎం సీఎం, పేటీఎం అని పెట్టి భారీ అవినీతి చేస్తుందని యడ్యూరప్ప ఒకసారి దిగిపోయింది ఆ స్టేట్లో. తర్వాత ఉన్న ముఖ్యమంత్రి ఇంకా పేటీఎం సీఎం అని, కమిషన్ సీఎం అని చేసి అవినీతి అజెండా మీదనే బీజేపీని దించి దాంట్లోనే వీళ్ళు ఇరుక్కుర్రు. మొదటి నుంచి చేసేటటువంటి పనులేవి వాళ్ళంటే. ఇప్పుడు ఇక్కడ నీకు తెలంగాణలో బీజేపీ పార్టీ ఎందుకు కాంగ్రెస్ ను తెలంగాణ రాష్ట్రం అంటే చేస్తలేదు, ఎందుకు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తలేదు? బండి సంజయ్ చూస్తే అంటే వాళ్ళు అడిగి విచారణ చేస్తారంట. వాళ్ళు అడిగి విచారణ వాళ్ళు ఎందుకు అడుగుతారు, నేను నా మీద కేసు పెట్టమని అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇక్కడ కొల్లుడు ఉన్నది, కొల్లిడ
కొల్లుడు అయ్యారు. బీజేపీ రేవంత్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదో లేదో మనకు తెలియదు కానీ స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ రేవంత్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ కొల్లుడు అయినట్టుగా. ఈ ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉంది, దాన్ని అనగదొక్కే భాగంలో ఆ స్కీమ్ లో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. సో ముందు వాళ్ళ అజెండా కామన్ అజెండా చూస్తారు ఒకవేళ అయితే. అవును, కాకపోతే దాని సందర్భాన్ని బట్టి నేనేమనుకుంటున్నా అంటే ఈ హర్యానా జార్ఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్ కి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు జరిగింది. ఈ 2 ఎలక్షన్కి కర్ణాటకని హిమాచల్ ప్రదేశ్ హైలైట్ చేసింది బీజేపీ. కరప్షన్లు ఇరుక్కుపోయినాయి, డబ్బులు లేవు, మొత్తం ఫైనాన్షియల్ బ్యాంక్రప్ట్ అయిందని కాంగ్రెస్ రావద్దనడానికి, ఎందుకు రావద్దని చెప్పడానికి ఈ 2 హైలైట్ చేసినాయి. మెయిన్ హర్యానాకు జార్ఖండ్కు చూపెట్టడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది బీజేపీ పార్టీ. అయితే నెక్స్ట్ కూడా వాస్తవము కానీ బీజేపీ పిక్ అండ్ చూస్ చూపించచ్చు. తెలంగాణ కూడా ఫెయిల్ అయిందని చూపించచ్చు కానీ చూపిస్తలేరు. ఇంకా మహారాష్ట్ర ఎలక్షన్లు, ఈ జార్ఖండ్ బీహార్ ఎలక్షన్ వచ్చేసరికి అప్పుడు మరి దీన్ని వాడుకుంటారా, లేదంటే అప్పుడు కూడా వాడుకోరా, అసలు వీళ్ళు ఇక్కడ తెలంగాణలో ముట్టుకోరా, అగ్రిమెంట్ ఏమైనా రద్దయిందా కొనసాగుతుందా అంటే వీళ్ళ పరిస్థితిని బట్టి అంటే అడ్డేస్తారు. కాంగ్రెస్ ఎట్లయినా నెగిటివ్ పోతుంది కాబట్టి ఆ ప్లేస్ ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ గట్టి పోతే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ప్లేస్ తీసుకోవాలా, కాంగ్రెస్ ప్లేస్ తీసుకోవాలా, ఎవరు ముందు దుబాయ్ ఇస్తే వాళ్ళ ప్లేస్ తీసుకుంటారు. వీళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టు నాకు చూడబోతుంది. 100% అదే జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఫుల్ అగ్రెసివ్ ఫైట్ చేసింది. ఆడ వాళ్ళకి స్కోప్ ఏమి ఇస్తలేరు. ముఖ్యమంత్రి అధికారం ఉండే మంత్రి పదవులు ఇస్తా, నామినేట్ పదవులు ఇస్తాడనే 10 మందిని గుంజడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇంకా 16 మందిని గుంజి ఎల్పీ విలీనం చేయడానికి ఎంతో సాధ్యమయ్యేది కదా, చేతులు తీసారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ యొక్క సమస్య, పార్టీకి ఉన్న మొదటి నుంచి ఉన్నటువంటి సమస్య ఇది. కానీ ప్రజలు ఏం ఆలోచన చేసారు, వాళ్ళకి అధికారం కట్టబెట్టారు. మళ్ళీ ఒకసారి 10 సంవత్సరాల తర్వాత మర్చిపోయినట్టున్నారు. వాళ్ళకి అధికారం కట్టబెడితే మళ్ళీ వాళ్ళ యొక్క పూర్వరూపం చూపిస్తున్నారు. విశ్వరూపం వస్తుంది, విశ్వరూపం రాలే ఇంక ఇప్పుడు. అయితే అది ఇంకా 10 నెలలే కదా జరిగింది మన రాష్ట్రంలో విశ్వరూప సందర్శనము జరుగుతుంది. అది ఇప్పుడు అదే అట్లున్నది. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్కీములు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ తెలంగాణ దాదాపు 269 రోజుల పరిపాలనా కాలంలో ఈ రోజుకు ఈ రాష్ట్రంలో ఏ వర్గం అన్న సంతోషం ఉందా అంటే అసలు చేతి చెప్తాను పోయినా టీచర్స్ అనుకుని వాళ్ళు కూడా చక్కగా లేరంటే ఇప్పుడు ఎవరు చక్కగా ఇస్తారంటే అరే మా పిఆర్సీ లేవు ఏమి రైతులు ధర్నా చేస్తారు. దీనికి ఇంకా తోడుగా ఈ ముఖ్యమంత్రి గుంపుమేశ్వరి చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే ఇప్పుడు దక్షిణ భాగం త్రిపులారు రోడ్డు దక్షిణ భాగము శాంక్షన్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక అప్రూవల్ చేసింది. ఆ ప్రాజెక్ట్ పోయిన గవర్నమెంట్ లో అప్రూవల్ చేసింది కానీ దానికి లెటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అప్రూవ్ అయిన ప్రాజెక్ట్ ను ఈయన ఎక్స్టెండ్ చేసింది. అంటే ట్రిపుల్ ప్రాజెక్ట్ దాన్ని మార్చడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ చౌటుపల్లి దగ్గర అక్కడ మన హైవే ఉంది కాబట్టి అది ఇప్పుడు మనము ఓఆర్ఆర్కి ఎట్లయితే సర్కిల్ ఉందో అట్లా సర్కిల్ చేసే అవకాశం ఉంది. దాని పోయిన గవర్నమెంట్ 78 కిలోమీటర్లు 78 ఎకరాలు తీసుకోవాలని ఒక నిర్ణయం చేసారు. ఇప్పుడు అది 180 ఎకరాలకు వచ్చిందట. ఏది దీన్ని అలైన్మెంట్లు మార్చి జిగ్జాగ్ చేసి ఏదో కథ చేసేదాన్ని. ఈడ ఇట్లా ఉంటే నీకు కలకృతి దగ్గరికి వచ్చేసరికి 400 ఎకరాలు ఈయన తమ్ముళ్ళు ఈయన ఫ్యామిలీ కొనుక్కుంటారట. ఏది అసైన్ భూమి అలైన్మెంట్ ఆడ తీసుకొస్తాం, ఆడికి వచ్చింది, దగ్గరకు వస్తుంది, అది తెచ్చుకుంటాం, చుట్టూ మాది ఉంటుంది తీసేసారు, తీసుకురట. ఇన్ని నిర్వాకాలు చేసి దీన్ని తెలియ అంటే అంటే ఆ పక్క భూమిలోనికి మాత్రమే తెలుస్తుంది. రాష్ట్రం మొత్తం తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది ఏ మీడియా అని చెప్తుందంటే ఏమి లేదు. ఇది ఆయన చేస్తాడా చేయడా, ప్రభుత్వం ఇస్తుందా అనేది సెకండరీ. కానీ ఇప్పుడు నేను చేస్తున్నా, నా ప్రాంతాన్ని చేస్తున్నా అనే ఒక గొప్పకు పోయి ఈ గుంపు మేస్త్రి వాళ్ళు ఒక ధర్నా చేస్తారు. అరే రైతు చేస్తారు, భూములు గుంజుకుంటే బాధపడతారు, సంతోషపడరు. రోడ్ వేసినా కూడా పోయినోడికి బాధనే, బాధపడతారు. కానీ నువ్వు
అయితే ఇంకోటి గురుకుల విద్యార్థులు గురుకుల విద్యార్థులు కూడా అధ్యాపకులు విద్యార్థులు ఇద్దరు ధర్నా చేస్తారు. అందులో వంట చేసే వాళ్ళకి గీతాలు ఇవ్వక వాళ్ళు ధర్నా చేస్తారు. తర్వాత పాడి రైతులు విజయ డైరీ, ఇది ఈ రాష్ట్రంలో విజయ డైరీ పెద్ద డైరీ. నేను ఇందులో కాన్స్పిరసీ ఉంది అనుకుంటున్నాను నేనైతే. అదే ఆబ్వియస్ గా ఇంత ముందు కూడా జరిగింది ఇదే కదా. ఎక్కడైనా కూడా హెరిటేజ్ ఉన్న దగ్గర వేరే దొక్కాలి, హెరిటేజ్ లేపాలనే కాన్సెప్ట్ నడిచేది. మొన్నటిదాకా ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి హెరిటేజ్ స్కోప్ లేదు. ఇవాళ ఈ చిట్ నాయుడు వచ్చింది కాబట్టి పెద్ద నాయుడు దీన్ని వాడుకుంటాడు. అంటే నువ్వు 150 దాదాపు 180 కోట్ల బకాయిలు ఉన్నాయట. ఇది ఇలా రిపోర్ట్ అయిన ప్రకారం. వీళ్ళందరూ చిన్న చిన్న రైతులు సంపాదన కోసం, చిల్లర ఖర్చుల కోసం, జీవితం కోసము, ఆ పూట కిరాణా సామాన్ అందించుకోవడం కోసం ఊళ్ళో కలెక్షన్ పాయింట్ ఉంటది. అడిగి పోయి 1 లీటర్ 2 లీటర్లు నా అయితే 4 లీటర్లు పోస్తారు. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వాడలా నీళ్ళు ఉందని నీళ్ళు పెట్టి చూసి ఇందులో నెయ్యి శాతం తక్కువ ఉన్నదని ఇచ్చే 30 రూపాయలు కటింగ్ పెడతారు. చైర్మన్ గారికి వానికి లంచాలకు సగం కట్ చేస్తారు. పోనీ ఇవన్నీ భరించి పోస్తారు. పోసినప్పటికి కూడా మార్గం లేదు. పేమెంట్ ఇస్తున్నావా అంటే అది లేదు. ఈయన సకాలం ఇంకేం చేసింది తెలుసా? ఈ ఇప్పుడు 180 కోట్లు ఇట్లా బకాయిలు పడ్డాడు 3 నెలల నుంచి. నువ్వు అలా పాలు తీసుకొని నువ్వు అమ్ముకొని ఏం చేస్తున్నట్టు? అరే నేను మనిషికి ఎంత వస్తుంది? 5,000 10,000 వస్తుంది ఒక ఊర్లో. 20,000 మా అంటే 2-3 బర్రెలు ఉన్నాయి నాకు. నువ్వు వాళ్ళకు కూడా కొడితే నేను ఏమన్నా మిత్రమా అంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ కమిషన్ ఇస్తలేదు కాబట్టి వాళ్ళకి పేమెంట్ ఇస్తలేదు. అంటే అందులో కమిషన్ రాదు కదా. ఎవడైనా ఇప్పుడు ఈయనకు ఇంక్రీజ్ కావాలంటే ఏంది? గట్టి ట్యాక్స్ ఉంది కదా, RRR ట్యాక్స్, RRR ట్యాక్స్, గట్టి ట్యాక్స్, ఈ ట్యాక్స్ అన్నీ ఉన్నాయి కదా. పేమెంట్ వస్తే 8% 10% పేమెంట్ వస్తే రిలీజ్ అవుతుంది. వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి రిలీజ్ అవుతలేదు. కష్టం. వీళ్ళు పాడి రైతులు ధర్నా చేస్తారు. ఇంకొక విషాద వార్త ఏంటంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏంది సింగరేణి కాలనీస్లో ఎప్పుడు కాంగ్రెస్ 2014 వరకు 0.3, 0.4, 0.6, 0.7% లాభాలు చూపెట్టి పంచినటువంటి ఈ ప్రభుత్వాలు తెలంగాణ రాకముందు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 20%, 25%, 26%, 28%, 32% పంచినటువంటి సందర్భం చూసినాం మనం. వచ్చిన లాభాలలో ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి ఈ గుంపు మేస్త్రి కూడా ఏతులకు ఏం చెప్పిండు? 32% ఇస్తామన్నాడు. వాళ్ళకంటే రూపాయి పెంచాడు. కానీ ఏం చూపెట్టిండు? వాడ తక్కువ చూపెట్టి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 16.9% ఇచ్చారు. వచ్చే లాభంతో పోల్చుకుంటే వీళ్ళు ఇచ్చిన ప్రకారం 30% ఇస్తే 1,500 కోట్లు ఇవ్వాలంట, పంచాలంట. వీళ్ళు పంచింది 700 కోట్లు అంటే సగమే. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 30% ఇంకోటి లాభాలు పంచితే వీళ్ళు సగం కూడా పంచలేరు. ఆరోపణ కూడా ఉంది మిత్రమా. ఇల్లందు నుంచి ఆదిలాబాద్ వరకు 2 జాతీయ పార్టీలు గెలిపించారు. పాపం ఇద్దరు కలిసి సగం తగ్గించారు. కాంగ్రెస్, బీజేపీ. వీళ్ళకు మరి ఆ కార్మికులకు దాదాపు 30% తీసుకున్న కార్మికులు ఇవాళ 16% సగానికి పడిపోయారు కదా. అందుకే ఇద్దరు గిఫ్ట్లు ఇస్తారు. గవర్నమెంట్ అంతా ప్రైవేటైజ్ చేస్తుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏమో ఉన్న దానిలో సగం చేస్తుంది. ఇది ఈ దసరా పండుగ గట్టిగా ఈ 2 జాతీయ పార్టీలు ఈ రాష్ట్రానికి ఇచ్చిన, ఆ కార్మికులకు ఇచ్చిన వాళ్ళ యొక్క చెమటను దోసుకున్నటువంటి సందర్భం ఇది. చెప్పొద్దు, ఈ సొల్లు పట్ల చెప్పొద్దు. నువ్వు ఇచ్చేది ఎంత ఏడు చావు కానీ అంటే 32 మళ్ళీ అంటే 32% ఇచ్చినాడు, వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చినాడు. అరే ఇవన్నీ పనికి మళ్ళీ దాన్ని మనం అనకూడదు కానీ పబ్లిక్ గా. ఇక్కడ కూడా అన్ని ఎంత అబద్ధాలు, ఎంత మూర్ఖపు మాటలు అంటే మాటలు. పాలనకు పనికిరానటువంటి వ్యక్తుల వీళ్ళని తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే ఆ ప్రజలు ఇవాళ గుణపాఠం చెప్పి కనకపు సింహాసనం సురకమును కూర్చుండబెట్టి శుభలగ్నమును దునరుగా పట్టము కట్టిన వెనకటి గుణవేల మనం వినరాసి. అది అక్షర సత్యము, అది మారదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ కొనసాగుతుంది. మొత్తం ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా విపరీతమైన అన్రెస్ట్ ఉన్నది. ఇది మిత్రులు గమనించగలరు. ఈ అమృత్ స్కీమ్ లో కూడా ఈయన బామ్మార్దికి అంటే చిన్నమామ కొడుకు, బామ్మార్ది గాడని హోంమంత్రి చెప్తాడు
అరే చిన్న అసలు కొడుకు బామ్మారు కాకపోతే ఏమైతాడు ఎంత 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 మూర్ఖ మాటలు అంటే వీళ్ళు 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 వీళ్ళ వీళ్ళ టాలెంట్ అదే. వీళ్ళు మూర్ఖుల సంగతి వాళ్ళకి తెలియదు. ఇది ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పాలన కొనసాగిస్తున్న అరాచక పాలన నడుస్తుంది. గమనించాలా మీరు. ఇంకొకటి ఇందులో ఈ అరాచక పాలనలో ఇంకొక ఆయన పైకి వచ్చింది. ఎవరు? తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి. ఆయన వాదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ అంటది, నేను కాంగ్రెస్ పార్టీ కాడిపోలేదు, ఆయన నాకు కాంగ్రెస్ పార్టీ నా దగ్గరికి వచ్చిందని ఆయన వాదన. వాస్తవం. ఎందుకంటే ఆయన నాయకులు లేరు వాళ్ళకు. అవును. వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళు వేసుకున్నారు, వాడుకున్నారు. అందులో ఈయన చచ్చిపోయే బావుని పాలు పోసి బతికిచ్చింది. రేవంత్ రెడ్డికి లేని అర్హత అనుకున్నది. నన్ను అడిగితే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అర్హత ఉన్నాడు తీన్మార్ మల్లనే ముఖ్యమంత్రి కావడానికి. కాంగ్రెస్ విషయం యాజ్ పర్ కాంగ్రెస్ నాయకుడు ఆలోచిస్తే కొట్లాడి కేసీఆర్తో అబద్ధాలు నిజాలు అడ్డగోలుగా మాట్లాడి వాళ్ళని బదనాం చేయడంలో ఫస్ట్ ఈయనే ఉన్నాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టి రేవంత్ రెడ్డి అడపదడప ప్రశాంతం నడిపించింది. కానీ ఈయన డైరెక్టర్ తిరిగిండు ఈయన ఫీల్డ్ లో. కాబట్టి ఈయనకు ఆ బలం లేదు. అది సామాజిక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక రుగ్మత కావచ్చు, ఆ వర్గం బలం లేదు. ఆ వర్గం కాదు కాబట్టి ఈయన కాలేదు. సామాజిక రుగ్మత వాళ్ళ టాలెంట్ సేమ్ గా ఈయన ఎక్కువ మినిస్టర్ రావాలని కొట్లాడుతున్నాయి. అందుకే బీసీసీఎం అని ఒక దీన్ని ఎట్లా వాడుకుంటే ఈ తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి తన స్వలాభం కోసము బీసీసీఎం తను ఎదగడం కోసం నెక్స్ట్ వచ్చేది బీసీసీఎం అంటుండు. చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటుండు. కానీ ఆయన మాటలు మనం గతం పోయి చూస్తే ఏమన్నా అంటే నువ్వు మొన్న బీజేపీ పోయినావు, కాంగ్రెస్ అన్ని పార్టీలు తిరిగినావు కదా అని విలేకరులు అడిగితే నా గమ్యం చేరే వరకు ఏ గాడిద వస్తే ఆ గాడిద మీద ఎక్కిపోతా. ఇవన్నీ రాజకీయాలంటే గాడిదలు ఎక్కుడే. మాట రాజకీయాలంటే ఒక లక్ష్యాలు, ఒక ఐడియాలజీ, సిద్ధాంతాలు కాదు. ప్రజలు గమ్యం చేరుకోవాలి. ఇవన్నీ కాదు. ఈ మహానుభావులు, ఈ మేధావులు, ఈ త్యాగమూర్తులు గాడిదలు ఎక్కడం రాజకీయాలు అంటే నేర్పిస్తున్నాం స్టేట్ కి. ఈ గాడిద ఎక్కినోడు మరి ఏమవుతాడో అనేది ప్రజలు నిర్ణయించాలి. గాడిద మీద ఎవరిని కూర్చోబెడతారు తెలుసా తర్వాత. కానీ సరే, ఇప్పుడు ఈయన స్వార్థం కోసం సీఎం నాకు క్యాబినెట్ లో నెక్స్ట్ 6 ముఖ్య మంత్రులు వచ్చే ఛాన్స్ ఉన్నది. అందులో ఒకటి ఈయన మంత్రి రావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇవాళ గట్టిగా మాట్లాడితేనే రేపు అరే ఇంకే మనల్ని పిక్ తింటారు అన్న ఉద్దేశంతో ఇవ్వాలని పిక్. అందులో ఆ వ్యూహంలో భాగమే ఇది మల్లన్న సొంత వ్యూహం. ఇది రేపు తప్పేముంది అందులో. ఆయన కూడా సొంతంగా సీఎం అయితే రేవంత్ రెడ్డి ఒక రకంగా పోయిండు, ఈయన రకంగా వస్తాడు. ఆయన ముఖ్యమంత్రి, నేను మంత్రి అనగాలిడా. సో మళ్ళా ముఖ్యమంత్రిగా మంత్రి కావాలని కోరుకుంటారు. ఈ ముఖ్యమంత్రి ఉన్న అర్హతలో మళ్ళా మంత్రి కావచ్చు. సేమ్ టాలెంట్ మీరు అనుకుంటారేమో అని ఇద్దరు అయితే ఆయన స్వార్థం కోసం ఏమైనా చేసుకుంటున్నారు చెప్పడంలో, ప్రజలను ఏమార్చడంలో, అవసరం ఉన్నప్పుడు కులాలను మతాలను వాడుకోవడంలో, అర్థం పర్థం లేకుండా మాట్లాడడంలో ఇద్దరు తీసుకోరు. కాబట్టి వాళ్ళు ఆయన మంత్రి కావాలి మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సరే ఆయన స్వార్థం కోసం అంటానండి, కానీ అసలు బీసీ కార్డు ఎంత పనిచేస్తుందా? వీళ్ళంతా నిజంగా ఒక బీసీ చైతన్యం వచ్చి బీసీలందరూ బీసీలకు ఓట్లు వేస్తారు? అసలు సాధ్యమైన మన స్టేట్లో అది నా ఉద్దేశంలో నేనేమంటా మిత్రమా అంటే, వాస్తవానికి తెలంగాణ ఉద్యమం రాకపోయి ఉంటే, ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం రాకపోయి ఉంటే ఈ పార్టీకి బీసీ కార్డు బాగా పనిచేసి ఉండేది. కానీ తెలంగాణ ఉద్యమం వల్ల ఆ బీసీ కార్డు కొంత వెనుక పోయిన మాట వాస్తవం. ఇప్పుడు వస్తుందా అంటే దాన్ని మనం సమయం చూడాల్సిందే. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మాట్లాడే మాటలకు ఈయన చేసే వ్యవహారానికి, ఈయనకున్నటువంటి ప్రజల పట్ల ఈయనకున్నటువంటి అంకిత భావం ఏందో, ఈయన చేసే మాటలు ఏందో, ఈయన మాట్లాడే విధానం ఏందో, ఈయన పోయే విధానం ఏందో అందరికి తెలుసు. కానీ ఇలాంటి చిల్లర వ్యక్తులను ఈ బీసీ సమాజం, మిగతా సమాజం అంతా అంగీకరిస్తుందని నేను అనుకోవడం లేదు. అంగీకరించకుండా కూడా బీసీలు ఏకమయ్యేది సాధ్యమే. ఏమంటే వివిధ కులాలు ఉన్నాయి ఇంట్లో.
చాలా కులాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక తాటిపైకి తీసుకునేటువంటి ఒక వ్యక్తి, ఒక బలమైన వ్యక్తి, ఒక అంటే బలమైన అజెండా కావాలి. ఎస్ అది వ్యక్తులు ఎట్లయినా తయారవుతారు కానీ అజెండా ఏంటిది అంటే బీసీలకు అధికారం రావాలి, నిజాయితీ గల బీసీలకు అధికారం రావాలంటే ఏ బీసీ ఆయన యాదవ, గౌల అయినా, కుమార్ అయినా, ఇంకొక ఆయన ఒక పంచాయతీ ఉంటుంది. అయితే కులాలకు అతీతంగా బీసీలము ఏకమైదాము అనే ఒక అజెండా ఏదయ్యా అంటే అది ఏందో తెలుస్తలేదు ఎవరికి. మరి స్పష్టమైన అజెండా ఎవరి దగ్గర లేదు. బీసీలు అంటారు కానీ ఇప్పటివరకు బ్లాంకెట్ వర్డ్ బీసీ అని కానీ ఎందుకు బీసీలు కలవాలి అనే దానికి ఒక అర్థం లేదు. ఎట్లా కలవాలి అనేది కూడా లేదు. ఇంకోటి అందులో భాగమే ఇవాళ ఆర్ కృష్ణ వైసీపీ నుంచి పోయిన గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఆయన రాజ్యసభకు పంపారు. ఆయన ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ లా మరి ఏమైందేమో రాజీనామా చేసిండు. రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపిండు. గెజిట్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ ఉంది ఒకటే. దేనికి సంకేతం ఇది? అంటే మొత్తం వైఎస్ఆర్సీపీ ఎంపీలని ఖాళీ చేసి తెలంగాణ కేశవరావు బీఆర్ఎస్ నుంచి ఉన్న కేశవరావు రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీ ఆయన అడ్వకేట్ కి ఇచ్చింది. అభిషేక్ మన్ సింఘ్వికి ఆయన కట్టబెట్టారు. మరి రేపు ఎవరు కట్టబెట్టబోతున్నారు? తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ పార్టీ ఇప్పుడు నేనేమంటా అంటే మిత్రమా, రాజ్యసభలో 11 మంది ఎంపీలు రట ఎవరికి ఆ సంఖ్య తగ్గడానికి కొంత చేసిన ఎత్తుగడ ఉండవచ్చు. ఆ సంఖ్య అంతా ఎన్డీఏలో జాయిన్ అయితే ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ ఫిరాయింపులు అని ఒకటి ఉంది కాబట్టి అట్లా బీజేపీ అది అట్లా చేయదు కాబట్టి రాజీనామా అది శాసనసభలలో చెప్తారు కానీ లోక్సభలో చేయలేదా? లోక్సభలో రాజ్యసభలో జాయిన్ అయ్యారు కానీ అప్పుడు తూడ్చేసుకున్నారు. ఇంకా కూడా ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళకి మందబలం ఉంది కాబట్టి అసెంబ్లీలో మళ్ళీ గెలిపించుకుందాం రాజీనామా చేయించని అవకాశాన్ని బట్టి అదే అంటే చూద్దాం. ఇలాంటి ఇప్పుడు చేసే వ్యక్తులు ఇక్కడ కేశవరావు గాని అక్కడ ఆర్ కృష్ణయ్య కూడా కొంత చరిత్ర ఉన్నది. ఆర్ కృష్ణయ్యకు బీసీ నాయకుడు మంచి చేసిన ఏం చేసిన సెకండరీ అయినప్పటికీ ఆయన జీవితం అంతా ఒక పోరాటం నడుస్తుంది. దాన్ని గౌరవించి మరి ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చిన అనేది అప్పుడు కూడా ఒక చర్చ జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈయనకి ఇప్పుడే బీసీలు ఎందుకు? నాకు తెలిసి ఇదంతా వైఎస్ఆర్సీపీ కూడా ఇండైరెక్ట్ చేయమంటే చేసే సపోర్ట్ బీజేపీకి. అవును, కానీ అక్కడ ఏమైతుంది మళ్ళీ మిత్రభేదం అవుతుంది. అక్కడ ఎవరు అంతే కదా పొత్తులుండి వాళ్ళతో పెట్టుకుంటే బాగుండదని చెప్పేసి రాజీనామా చేపిస్తారేమో. ఇది ముగ్గురు అంగీకారంతో జరుగుతున్న అని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా అంగీకరించారు. అంగీకారం ఉండకపోవచ్చు, ఒక అంగీకారం ఉండకపోవచ్చు వైఎస్ఆర్సీపీ, కానీ అంగీకారం లేకపోయినా ఏమనలేని పరిస్థితి వాళ్ళది. ఆగదు. బీజేపీ పార్టీ ఒక కొరడ చూపిస్తుంది కాబట్టి ఏమనలేని పరిస్థితి వాళ్ళది కూడా. ఇది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చేస్తున్న రాజకీయాలు వీళ్ళ ప్రజల పట్ల గాని వ్యవస్థల పట్ల గాని ఏమాత్రం ప్రజాస్వామికం పట్ల గాని ఏమాత్రం గౌరవం లేని నీచమైన నికృష్టమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ సందర్భం గమనించగలరు మిత్ర. నమస్కారం. జై తెలంగాణ. జై.